హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్లీ అయితే నేను తీసుకున్న వర్క్ బ్లౌజులన్నీ పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో అయితే కంప్లీట్ చేశానండి. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ 5-6 ఇంకొకటి 7 బ్లౌజెస్ అండి. సో ఫస్ట్ ఒక్కొక్క బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూపిస్తాను. ముందు వీడియోలో అయితే క్లాత్ ఎలా ఉందో చూపించాను. సో ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇది అయితే బోట్ నెక్ బ్లౌజ్ అండి. సో టెంపుల్ లాగా అయితే వచ్చేసింది, స్ట్రైట్ కట్ అండి. సో మనకి 3 డాట్స్ పెట్టి బ్లౌజ్ షేప్ పట్టి కూడా పెట్టేశాను. ఫైనల్లీ అయితే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్, అలాగే సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ అండి. హాఫ్ వరకు అయితే వర్క్ వచ్చింది, హాఫ్ వరకు అయితే ప్లెయిన్ బార్డరు. సో ఇది అయితే స్టార్ నెక్ అండి. సో నేను ప్రతి వీడియో కూడా స్టిచ్చింగ్ అప్లోడ్ చేశాను. అన్ని బ్లౌజులు అన్నీ ఆల్మోస్ట్ కట్ వర్క్ బ్లౌజెస్ అండి. సో ఇది కూడా కట్ వర్క్ బ్లౌజు, స్టార్ నెక్ అండి. సో మనకి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. సో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే అయితే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయితే పోతుంది. సో ఇలాంటి వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది అయితే థర్డ్ బ్లౌజ్ అండి. ఇది కూడా కట్ వర్క్, కాకపోతే రౌండ్ నెక్ అండి. సో ఇది నడుము లూజ్ తక్కువగా ఉంటుంది ఈ బ్లౌజులు అన్నిటికీ, చెస్ట్ లూజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఈ బ్లౌజ్ అయితే లట్కన్స్ కూడా ఇలా వర్క్ చేపించారండి. ఇలాంటి ఎంబ్రాయిడరీ లట్కన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫైనల్లీ అయితే థర్డ్ బ్లౌజ్ కూడా కట్ వర్క్. అలాగే ఫోర్త్ బ్లౌజ్ ఒక్కటి, ఇది వెల్వెట్ బ్లౌజ్ అండి. సో డీప్ నెక్ పెట్టమన్నారు. ఈ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా సాగుతుందండి, ఎలా చూసిన క్లాత్ అనేది సాగుతుంది. సో డీప్ నెక్, రౌండ్ నెక్, డీప్ అయితే పెట్టాను. దీనికి కూడా ప్రతి దానికి క్లాత్తో అయితే డోరీస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం షేప్ ఇలా అయితే వచ్చిందండి. సో ఆల్మోస్ట్ ఇది కూడా రౌండ్ నెక్. అలాగే దీనికి కప్స్ పెట్టమన్నారు, కప్స్ కూడా స్టిచ్చింగ్ చేశాను. సో ఇలా అయితే వచ్చిందండి. కప్స్ పెట్టిన తర్వాత సింగిల్ డాటే వస్తుంది. సో సింగిల్ డాట్తో అయితే కప్పు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. ఈ బ్లౌజ్ ఒకటి ముందుగానే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను కాబట్టి సో ఫైనల్లీ ఈ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా వచ్చిందండి. హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఉన్న బ్లౌజ్తో పెట్టేశారు. అలాగే బాడీకి వచ్చేసి మ్యాచింగ్ ప్లెయిన్ క్లాత్ అయితే తీసేసుకొని వర్క్ అయితే చేయించుకున్నారు. చాలా నీట్గా అయితే వచ్చిందండి. సో ఫైనల్లీ అయితే నేను తీసుకున్న 7 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఏ బ్లౌజ్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్క వీడియో కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఏది కావాలో చూపించండి. మనము ఏది చేసినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేట్టు చూసుకోవాలి. అలాగే మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మనకి ఇచ్చిన వర్క్ని అయితే కరెక్ట్గా ఫినిషింగ్ అయితే చేసి ఇవ్వాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.